సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎగువన కురుస్తున్న వర్షాలకు నిజామాబాద్లోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది. జలాశయం నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 72 టీఎంసీల నీటి నిల్వ ఉంది. దీంతో అధికారులు 40 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది. ఎగువ మహారాష్ట్రతో పాటు తెలంగాణ ప్రాంతము అలాగే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తుండడంతో భారీగా వరద వచ్చి చేరుతోంది. దాదాపు 2 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. దీన్ని బట్టి వరద ఎంతో మేర వస్తుందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ప్రాజెక్టు వద్ద 40 వరద గేట్లను ఎత్తి దిగువకు గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నాం. మనం చూస్తున్నాం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జలసిరిని చూస్తున్నాం. పెద్ద ఎత్తున గోదావరి జలాలు దిగువకు పరుగులు తీస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే దాదాపు 40 గేట్లు ఎత్తిన అధికారులు దాదాపు 1,50,000 క్యూసెక్ల అవుట్ఫ్లోను విడుదల చేస్తూ ఉన్నారు. అయితే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1090 అడుగులు కాగా ప్రస్తుతం 1088 అడుగులు కనిపిస్తోంది. 90 టీఎంసీలకు ప్రస్తుతం 72 టీఎంసీలకు పైగా ఇక్కడ నీటి నిల్వ ఉంది. అయితే ప్రాజెక్టు అధికారులు పూర్తి స్థాయిలో వరదలు వస్తున్న నేపథ్యంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటు రైతాంగం కూడా ఆనందంగా ఉంది. ఎందుకంటే మంచి భరోసా ఏర్పడినట్లు అయిపోయింది. గత నెల రోజుల నుంచి కూడా సరైన వర్షాలు లేవు. దీంతోపాటు వరదలు కూడా పెద్ద ఎత్తున రాలేదు. కేవలం 10,000 35,000 క్యూసెక్ల ఇన్ఫ్లోనే వచ్చింది. ప్రాజెక్టు సగం కూడా నిండలేదు. కానీ ఈ 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మనం చూస్తున్నాం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఏదైతే నిండు కుండలా తలపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున వరద వస్తుండడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఖరీఫ్తో పాటు రబీకి కూడా మంచి భరోసా ఏర్పడినట్లయింది. రానున్న రోజుల్లో ఈ ఖరీఫ్కు సంబంధించి కూడా నీటిని విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే కాకతీయ కెనాల్, సరస్వతి, లక్ష్మీ కెనాల్ల ద్వారా నీటిని విడుదల చేపట్టారు. 6 జిల్లాల రైతాంగం అంతా కూడా ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మంచి భరోసా ఇవ్వడంతో అంత ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద వస్తున్న నేపథ్యంలో పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని, మత్స్యకారులు నదిలోకి దిగవద్దని, అలాగే పశువుల కాపర్లు కూడా నది వైపు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. జనాలు కూడా అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సాయి కిరణ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, నిజామాబాద్ జిల్లా.